అనగా అనగా పూర్వం భారతఖండంలో ఎందరో రాజులు, రాణులు, యువరాజులు, యువరాణులు, శక్తివంతమైన దేవుళ్ళు, భయంకరమైన దయ్యాలు, వికృత రూపులు, దుష్ట రాక్షసులు ఉండేవారు. నేడు మనం ఆ ప్రాచీన భారత్ను దర్శించి నాటి వింతలు, విడ్డూరాలు, మాయా మంత్రాలు తెలుసుకుందాం. మీరు మేము అందరము అద్భుత లోకంలోకెళదా. మహారాజులు, రాణులు, రాజకుమారుడు, రాజకుమారితో కలిసి దేవుని లీలలు, అద్భుత గాథలు తెలుసుకుందాం. రాక్షస మాయలు పద పద పోదాం, కథలే చూద్దాం. కథల నావలో అనగనగనగనగా 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 అనగనగనగనగా. శ్రీకృష్ణ జననం. ఈ విశాల విశ్వం త్రిమూర్తుల్చే రక్షింపబడుతుందని భారతీయ పురాణాలు పేర్కొంటున్నాయి. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మహేశ్వరుణ్ణే శివుడు అని కూడా అంటారు. బ్రహ్మ సృష్టికర్త, శ్రీ మహావిష్ణువు పరిరక్షకుడు, ఇక శివుడు లయకారకుడు. శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు ఎత్తి మానవాళితో మనుగడ సాగించాడు, పరిరక్షించాడు. ఆయన అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఒకటి. ఇప్పుడు మనం చూసే కథ శ్రీకృష్ణ జననం, గోకులంలో ఆయన బాల్యం. మధుర దేశాన్ని ఉగ్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మంచి రాజు. ఆయన పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండేవారు. కాని ఆయన కొడుకు కంసుడు మహాదుష్టుడు, నిర్దయుడు, కఠినాత్ముడు. అతడు నిర్దయుడు కావడంతో రాజపరివారమంతా ఎంతో భయపడేవారు. ఎంత నిర్దయుడు అయినా ఎక్కడో ఓ మూల చిన్నపాటి మృదుత్వం ఉంటుంది. అలాగే కంసుడికి కూడా తన చెల్లెలు దేవకీదేవి అంటే వల్లమాలిన అభిమానం. దేవకి వివాహం వసుదేవుడనే రాజుతో నిశ్చయం అయింది. చెల్లి దేవకి, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మధురలో నేను ఒంటరివాడిని అయిపోతాను. బాధపడకన్నయ్యా, నువ్వెప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీ దగ్గర ఉంటాగా. దేవకి వివాహ ముహూర్తం దగ్గర పడింది. ఈ పెళ్లికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగాయి. నగరం మొత్తం దీపాలతో, పూలతో అలంకరించారు. కొత్త పెళ్లి కూతురు దేవకి అందాల ఆభరణాలు ధరించింది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం, బాణాసంచా పేలుళ్ళు, ఎల్లెడలా ఉత్సాహం, అంతా ఆనందకరంగా ఉంది. ఘనంగా పెళ్లి జరిగింది. దేవకికి అత్తగారింటికి వెళ్లే సమయం దగ్గర పడింది. చెల్లి, మమ్ములను మర్చిపోవద్దు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళాలి. నేను స్వయంగా రథం తోలి నీకు వీడ్కోలు చెబుతాను. కంసుడు స్వయంగా నగర ద్వారం దాకా రథాన్ని తీసుకొచ్చాడు. రథం నగర పొలిమేరల్లో ఉండగా హఠాత్తుగా ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది. అశరీరవాణి ఇలా పలికింది: ఓరి దుష్టుడా, నీ చావు రోజులు దగ్గరికి వచ్చాయిరా. నీ చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ పుత్రుడు నిన్ను సంహరిస్తాడు. నీ పాపాలని అంతమొందిస్తాడు. అశరీరవాణి అలా పలకగానే ఆకాశం ఉరిమింది, మెరుపులు మెరిశాయి. గుండెపోతగా వర్షం మొదలైంది. యావత్ రాజ్యం నిశ్చేష్టమైంది. ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఈ హఠాత్ పరిణామం నుంచి కంసుడు తేరుకొని హుంకరించాడు: ఎవరది? నా చావుని గురించి చెప్పడానికి నువ్వెవరు? అందరి రాతలు రాసేది నేనే. కంసుడు బింకంగా పలికినా లోపల భీతి చెందాడు. దేవకిని జుట్టు పట్టుకుని రథం నుంచి లాగాడు. నన్ను చంపే కొడుకును కంటావా? అదెలా జరుగుతుందో నేను చూస్తాను.
కంసుడు సర్రున కత్తి దూసి దేవకిని చంపబోగా వసుదేవుడు కాళ్ల మీద పడ్డాడు. బావా కంస, క్షమించి వదిలి, నాకు పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను. దయచేసి దేవకిని వదిలి. కంసుడు క్షణకాలం ఆలోచించాడు. దేవకిని వదిలేశాడు. చెరసాలే నీకు అత్తవారిల్లు. నీకు పుట్టబోయే ప్రతి బిడ్డను నేను సంహరిస్తాను. అశరీరవాణి జ్యోతిష్యానికి కంసుడు వణికిపోయాడు. భటులను ఇలా ఆజ్ఞాపించాడు. దేవకి వసుదేవుల్ని చీకటి కొట్లో బంధించండి. వారికి బిడ్డ పుట్టినప్పుడల్లా తక్షణం నాకు తెలియచేయండి. గుర్తుంచుకోండి, నా ఆజ్ఞను పాటించకపోతే తలలు తెగుతాయి. అర్థమైందా? ఈ ఘటనను ఉగ్రసేనుడు ప్రతిఘటించాడు. కంస, ఇది అన్యాయం. దేవకి నీ చెల్లెలు, ఆమెను కనికరించు. నేను రాజుగా ఉన్నంతకాలం ఇలాంటి పనులు సహించలేను. అలాగా? ఇక నుంచి నీవు రాజువు కాదు. భటులారా, ఈ రాజును బంధించండి. వారితో పాటు ఈయనను కూడా కారాగారంలోకి తోసెయ్యండి. కంసుడి ఆజ్ఞని రాజపరివారం అక్షరాలా పాటించింది. మథురలోని చీకటి కొట్లో దేవకీ వసుదేవుల్ని బంధించారు. దయనీయమైన స్థితిలో తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక కాలం గడుపుతున్నారు. దేవకీ వసుదేవులకి త్వరలో తొలి సంతానం కలగబోతోంది. పుట్టబోయే బిడ్డ గతి ఏమిటన్న వేదన దేవకిని బాధిస్తోంది. కంసుడు ఎంత క్రూరుడో ఆమెకు తెలుసు. అయినా ఆ బిడ్డని కనికరించి కంసుడు వదిలేయవచ్చన్న ఆశ ఆమెకు ఉంది. కంసుడు మొదటి బిడ్డను చంపకపోవచ్చు. ఎందుకంటే అశరీరవాణి 8వ బిడ్డ గురించి కదా చెప్పింది. భగవంతుడా, మమ్మల్ని కరుణించు, నా బిడ్డను కాపాడు. అయితే దేవకి ఆశలు అడియాసలయ్యాయి. దేవకికి మొదటి సంతానం కలిగింది. జయము జయము మహారాజా, నీ సోదరి దేవకి మగబిడ్డకు జన్మనిచ్చింది. జైలు భటులు కంసుడికి తెలియపరిచారు. ఆహా, అలాగా? నేను వెళ్ళి ఆమెను చూడవలసిందే అంటూ హుటాహుటి కారాగారానికి బయలుదేరాడు. ఏడి, వాడెక్కడా? నీకు పుట్టిన నా మేనలుడు ఎక్కడా? దేవకి, వాణ్ణి ఇలా ఇవ్వు. దేవకి భయపడింది. అయినా కంసుడు అంత దుష్టుడు కాదని నమ్ముతూనే ఉంది. చూడన్నా, వీడెంత ముద్దుగా అమాయకంగా ఉన్నాడో. నీ వంటి పరాక్రమవంతుడైన రాజుకి వీడెలా కీడు చేయగలుగుతాడు? దేవకి విశ్వాసం కొద్దిసేపు కూడా నిలవలేదు. కంసుడు ఆ బిడ్డను లాక్కొని గోడకేసి కొట్టాడు. దాంతో ఆ బిడ్డ కన్ను మూశాడు. దేవకి వసుదేవులు నిశ్చేష్టులైనారు. వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఓ కంస, నీకు దయలేదు. ముక్కుపచ్చలారని బిడ్డని నిర్దాక్షిణ్యంగా చంపివేశావు. అశరీరవాణి చెప్పిన జోష్యం నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. నా సంతానంలో ఒకరు నిన్ను వధిస్తారు. నీ బిడ్డలలో ఎవరినైనా ప్రాణాలతో వదిలితే కదా అది జరగడానికి. భటులారా, జాగ్రత్త! మరో బిడ్డ పుట్టగానే నాకు వెంటనే తెలియజేయండి. ఈ విధంగా దేవకి బిడ్డకు జన్మనిచ్చినప్పుడల్లా కంసుడికి తెలుస్తూనే ఉంది. కంసుడు వారిని చంపుతూనే ఉన్నాడు. ఎవరూ ఊహించని రీతిలో వసుదేవుడి 2వ భార్య గర్భానికి 7వ బిడ్డ చేర్చబడడంతో ఆ బిడ్డ పుట్టుక ముందే చనిపోయినట్టుగా భావించాడు కంసుడు. దేవకి 8వసారి గర్భం దాల్చింది. స్వామి, ఏదైనా చేయండి, కనీసం ఒక్క బిడ్డనైనా కాపాడండి. నా పిల్లలంతా ఇలా కత్తికి బలి కావడం నేను భరించలేను. ధైర్యం వహించు దేవకి. ఇన్నేళ్ల నుంచి మనం దేవుణ్ణి కొలుస్తూనే ఉన్నాము. ఈసారి భగవంతుని దయ ఉంటుందని నాకు అనిపిస్తోంది. దేవకి 8వ బిడ్డకు జన్మనిచ్చే రోజు రానే వచ్చింది. బయట చీకటి అలుముకుంది. మబ్బులు కమ్మాయి. ఉరుములు, మెరుపులు. ఇంతవరకు ఇలాంటి ప్రకృతి ప్రళయం మొదలు సంభవించలేదు. కుండపోతగా వర్షం కురిసి భీభత్సం సృష్టిస్తుంది. సరిగ్గా అర్ధరాత్రి
దేవకీదేవి పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డను చూడగానే వసుదేవుడి కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడాయి. ముక్కుపచ్చలారని ఈ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడు. భగవంతుడా, నీవు ఎంత నిర్దయుడివి. మేమంటే నీకు వీసమెత్తు కనికరం లేదు. ఎప్పటికీ ఈ లోకంలో అంతిమ విజయం చెడుకేనా? ఈ మాటలు అన్నంతనే ఒక దివ్యవాణి ఆ ఖైదులో ప్రతిధ్వనించింది. వసుదేవా, నీకు భగవత్ స్వరూపుడైన బిడ్డ పుట్టాడు. నీవు ఇక భయపడాల్సింది ఏమీ లేదు. ఈ బిడ్డ అశరీరవాడి పలుకులను నిజం చేస్తాడు. ఈ బిడ్డను గోకులం తీసుకెళ్ళు. ఇప్పుడే నందుని భార్య యశోద ఒక ఆడపిల్లని కనింది. ఈ బిడ్డను అక్కడ వదిలి ఆ బిడ్డను ఇక్కడికి తీసుకునిరా. నీ 8వ బిడ్డ అక్కడ గోకులంలో పెరుగుతాడు. ఆ దుష్ట కంసుణ్ణి వధించి నీ కోరిక నెరవేరుస్తాడు. కానీ ఎలా? నేను ఈ పని ఎలా చేయగలను? వసుదేవుడికి ఏమీ బదులు చెప్పకుండానే ఆ దివ్యవాణి అదృశ్యమైంది. దేవకి, నేను ఈ కారాగారం నుండి బయటపడటం ఎలా? ఈ బిడ్డని గోకులం చేర్చడం ఎలా? ఆందోళన పడవద్దు స్వామి. భగవతేచ్ఛ అదే అయితే మార్గం ఆయనే చూపిస్తాడు. అన్నిటికీ ఆయనే దిక్కు. పుట్టిన బిడ్డల ఏడ్పు వారి ఉనికిని భటులకు తెలియజేస్తాయి కదా. ఏం చేయటం? మీకా ఆందోళన అక్కర్లేదు. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. మీ సంకెళ్ళు కూడా విడిపోయాయి. అదిగో చూడు, చెరసాల ద్వారాలు వాటంతట అదే తెరుచుకుంటున్నాయి. మీరు త్వరపడండి స్వామి, వ్యవధి లేదు. ఇక పదండి, వెళ్ళండి. వసుదేవుడు పసికందుని ఎత్తుకొని ఒక వెదురు బుట్టలో ఉంచాడు. ఆ బుట్టను తలపై పెట్టుకొని చెరసాల నుండి చెరచెరా బయటికి నడిచాడు. వింతల్లో వింత, అతను నడుస్తూ ఉంటే చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢ నిద్రలో ఉన్నారు. కారాగారం నుండి బయటపడగానే వసుదేవుడు ఇంతటి భారీ వర్షంలో ఈ బిడ్డను గోకులానికి సురక్షితంగా తీసుకెళ్లగలనా, ఎలాగబ్బా అని మనసులో అనుకున్నాడు. శ్రీకృష్ణ జననం సామాన్య ఘట్టం కాదు. దేవతలంతా స్వర్గం నుండి ఆ దివ్య పుత్రునిపై ఆశీస్సులు కురిపించారు. వసుదేవుడు ఆ భారీ వర్షంలోనే బయలుదేరాడు. ఇంతలో ఓ పెద్ద పాము పడగ విప్పి బాలుడిపై వర్షం పడకుండా రక్షిస్తూ వెనకనే వచ్చింది. ఆ సర్పం సాక్షాత్తు స్వర్గంలోని శ్రీ మహావిష్ణువు శేషతల్పం. స్వామికి గొడుగు పట్టింది. ఈ అద్భుత లీల చూసి వసుదేవుడు విస్మయం చెందాడు. గోకులం వైపు నడక ప్రారంభించాడు. తనకు పుట్టిన బిడ్డ సాక్షాత్ విష్ణు స్వరూపుడని అతనికి అర్థమైంది. దైవకార్య నిర్వహణలో తన వంతు కర్తవ్యం నిర్వహించడానికి సిద్ధమైనాడు వసుదేవుడు. కొంత దూరం నడిచిన తర్వాత వడిగా ప్రవహిస్తున్న యమునా నది అడ్డు వచ్చింది. అప్పటికే యమునా నది పరవళ్లు తొక్కుతోంది, నురుగులు కక్కుతోంది. కనుచూపు మేరలో ఏ పడవా లేదు. ఎలాగైనా ఒడ్డు దాటి ఆ పసిపాపను రక్షించాలని వసుదేవుడు నిర్ణయించుకున్నాడు. నదిలోకి దిగి నడవడం ప్రారంభించాడు. ఆశ్చర్యం! నదిలో కాలు పెట్టగానే నది రెండుగా చీలి వసుదేవుడికి దారి ఇచ్చింది. అది ఒక అద్భుత దృశ్యం. కుండపోతగా వర్షం, పరవళ్లు తొక్కుతున్న నది, ఎగిసిపడే కెరటాలు. అయినా వసుదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్మునికి ఏమాత్రం అసౌకర్యం కలగలేదు. దేవతలు ఆకాశం నుండి ఆశీర్వదిస్తున్నారు. త్వరగా అడుగులు వేస్తూ వసుదేవుడు గోకులం చేరాడు. నందుడి ఇంటికి వెళ్ళి అశరీరవాడి జ్యోతిష్యం, ఆపై శ్రీకృష్ణ జననం గురించి వివరించాడు. నందుడు సుందర వదనుడైన కృష్ణుణ్ణి చూసి పరమానంద భరితుడయ్యాడు. తనకి పుట్టిన ఆడపిల్లను వసుదేవుడికి ఇచ్చాడు. వసుదేవ, ఈ కారణజన్ముణ్ణి నా జీవితం పణంగా పెట్టేనా సరే కాపాడుతాను. నీకు నేను రుణపడి ఉంటాను. దేవకి పట్ల, నా పట్ల చూపుతున్న ఆదరణకి నా కృతజ్ఞతలు. ఇక నేను వెనుదిరగవలసిన సమయం ఆసన్నమైంది. భటులు మేల్కొని నేను చెరసాలలో లేని విషయం గమనిస్తే దేవకిని కంసుడు ఎన్ని చిత్రహింసలు పెడతాడో. వసుదేవుడు నందునికి పుట్టిన ఆడపిల్లను వెదురుబుట్టలో పెట్టుకొని తిరుగు ప్రయాణం సాగించాడు. వసుదేవుడు కారాగారం చేరగానే తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి.
వసుదేవుడి కాళ్లని సంకెళ్ళు ఎప్పట్లాగే బంధించాయి. తాను తెచ్చిన బిడ్డను దేవకి చేతిలో పెట్టాడు. ఆడపిల్లను చూసిన దేవకి జరగబోయే తలుచుకొని కన్నీరు కార్చింది. ఎంత అందంగా సుకుమారంగా ఉంది ఈ బిడ్డ. ఈమెను చంపకుండా వదలమని ప్రాధేయపడతాను. కేరమన్న ఏడుపు వినగానే భటులు మేల్కొన్నారు. దేవకి ప్రసవించిన సంగతిని కంసుడికి తెలియజేశారు. కంసుడు చెరసాలకు వచ్చాడు. ఓ, వీడేనా నన్ను చంపే మునగాడు? వాడు చంపడం కాదు, వాణ్ణి నేను చంపుతాను. అన్నా కంస, కొంచెం ఆలోచించు. ఇది ఆడపిల్ల. నీ వంటి మహారాజును ఏ విధంగా వధిస్తుంది? నిన్ను వేడుకుంటున్నాను. ఆడపిల్ల అయితే ఏమిటి? నీ 8వ సంతానం బ్రతకకూడదు, నా చేతుల్లో చావాలి. అదేగా భవిష్యవాణి చెప్పిన భాష్యం. అలా అని ఆ బిడ్డని నేలకేసి కొట్టబోయాడు. అకస్మాత్తుగా అతని చేతుల్లోంచి జారి రివ్వున ఆకాశంలోకి ఎగిరింది ఆ చిన్న పిల్ల. ఒక దివ్య దేవత వారి ముందు ప్రత్యక్షమైంది. ఓ క్రూర కంస, నీ పాలిట యముడు ఇప్పటికే పుట్టాడు. నిన్ను ఎప్పటికో అప్పటికి వధించి తీరుతాడు. అది సత్యం. ఆ బిడ్డ దేవకి 8వ సంతానమే. ఆ దేవత అదృశ్యమైంది. ఈ హఠాత్ పరిణామానికి కంసుడు నిశ్చేష్టుడైనాడు. అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దేవకి వసుదేవులను ఈ జన్మలో కారాగారం నుంచి విడిపించరాదని నిశ్చయించుకున్నాడు. ఇది ఇలా ఉండగా గోకులంలో శ్రీకృష్ణ జననం సందర్భంగా ఆనందోత్సాహం వెల్లివిరిసింది. నందయశోదుల సుందర సుకుమార పట్టిని చూసేందుకు యావత్ గ్రామం అంతా కదలి వచ్చింది. గ్రామంలోని స్త్రీలు ఆ చిన్నారిని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాట పాడారు. ఆ బాలగోపాలుడి తేజస్సు, ఆ ప్రశాంత వదనం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. గోకులంలో యశోదానందుల ముద్దుబిడ్డగా ఆహ్లాదకర వాతావరణంలో బాలకృష్ణుడు పెరగడం ప్రారంభించాడు. ఒకరోజు గోకులవాసులంతా వరుణదేవుడైన ఇంద్రుణ్ణి అర్చించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అప్పుడు ఆ గోపాలకృష్ణుడు వాళ్ళని ఇలా అడిగాడు. మీరంతా ఆ గోవర్ధనగిరికి ఎందుకు పూజలు చేయరు? సకాలంలో వర్షాలు కురిపించేది ఆ వెండికుండయే కదా. మీకు పాలిచ్చి పోషించే గోవులను పూజించండి. మీకు నీడనిచ్చి తుఫాను గాలుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వర్షాలు కురిపించే ఆ కొండను పూజించండి. కృష్ణుడు చెప్పేదాంట్లో అర్థం ఉందని గ్రామస్తులు గ్రహించారు. కన్నయ్య చెప్పేదంతా నిజం. మనమంతా గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళి తర్వాత పూజ చేద్దాం. దేవేంద్రుడికి కోపం వచ్చింది. ఈ గోకుల వాసులకి గుణపాఠం చెప్పాలి. ఒక పసికూన అర్థం లేని పలుకులు పట్టుకుని నన్ను అవమానిస్తారా? ఇక చూడండి, భారీ వర్షాలు కురిపించి వారిని శపిస్తా. యావత్ గోకులాన్ని సముద్రంలో తక్షణం ముంచేస్తా. ఇంద్రదేవుడి ఆగ్రహానికి గోకులవాసులు తల్లడిల్లారు. అకస్మాత్తుగా కారు చీకట్లు కమ్మేసినాయి. భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఆకాశం దద్దరిల్లింది. గోకులవాసులు ఠారెత్తిపోయారు. ఏమిటిదంతా? దేవతలు మనపై ఆగ్రహిస్తున్నారా? మనం చేస్తున్న తప్పేమిటి? గోకులంపై కుంభవృష్టి కురిసింది. పంటలు ధ్వంసమైనాయి. పశువులు మృతి చెందినాయి. ఇళ్లు విధ్వంసం అయినాయి. ఇంద్రుడి ఆగ్రహం వల్లే ఈ విధ్వంసం చెలరేగింది. ఆయనకు పూజలు చేయనందువల్ల ఈ దుస్థితి ఏర్పడింది. వారం రోజులు ఎడాపెడా రాత్రింపవళ్ళు వర్షం కురిసింది. ఇంద్రుడికి ఎన్ని మొక్కులు మొక్కినా లాభం లేకపోయింది. మనం ఇక కృష్ణుణ్ణే వేడుకోవాలి. ఈ విపత్తు నుంచి అతను తప్ప మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. భారీ వర్షంలోనే తడుస్తూ గ్రామస్తులంతా నందుడి ఇంటికి వెళ్లారు. ఆందోళన చెందుతున్న వారిని చూసి కృష్ణుడు దిగులు పడవద్దన్నాడు. మీరంతా దిగులు చెందకండి. ఆ గోవర్ధనగిరి మనకి నీడనిచ్చి కాపాడుతుంది. పదండి, అందరం అక్కడికే వెళ్దాం. గోపాలకృష్ణుడు
మెరుపులు ఉరుములు మధ్య గోవర్ధన గిరివైపు దారితీశాడు. గ్రామస్తులంతా సకుటుంబ సపరివారంగా పశుపక్షాదులతో వెంట నడిచారు. వర్షం ఉధృతి మరింత పెరిగింది. మెరుపులు ఉరుములు ఎక్కువైనాయి. ప్రజలు భయభ్రాంతులకు లోనైనారు. అందరూ ప్రశాంత వదనంతో ఉన్న కృష్ణుణ్ణి చూస్తూ వెంట నడిచారు. చివరికి అంతా గోవర్ధనగిరి చెంతకు చేరారు. కొండ దిగువ భాగంలో అందరినీ కృష్ణుడు నిలిపి ఉంచాడు. కృష్ణుడు ఏం చేస్తాడో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వారిలో కొందరి భయాందోళన అధికమైంది. అయితే కృష్ణుడు ఏం చేస్తున్నాడో గ్రహించి వారంతా స్తంభించిపోయారు. చిన్ని కృష్ణుడు ఆ గోవర్ధన పర్వతాన్ని తన ఎడమచేతి చిటికన వేలుతో పైకెత్తి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కురిసే వర్షం నుండి వారికి రక్షణ కల్పించేందుకు ఆ పర్వతాన్ని ఎత్తుకు ఎత్తి గొడుగుగా మార్చాడు. ఇంద్రుడి ఆగ్రహం నుండి వారికి రక్షణ లభించింది. అయితే ఇంద్రుడి మొండితనం మానలేదు. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులు వారిపై గుమ్మరించాడు. గోకుల ప్రజలంతా చెక్కు చెదర్లేదు. వారికి శ్రీకృష్ణుడు అండదండలుగా నిలిచాడు. స్వర్గంలోని దేవతలు జరిగిందంతా తెలుసుకుని కృష్ణుడికి జేజేలు పలికారు. యావత్ విశ్వం హారతి పట్టింది. ఇంద్రుడి కొలువులోని బుద్ధిమంతులు కొందరు ఇంద్రుడికి సలహా ఇచ్చారు. ఓ ఇంద్రదేవ, కృష్ణుడు సామాన్యుడనుకోకు. అతను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం. నువ్వు భూమికి వెళ్ళి ఆయన కాళ్లపై పడి క్షమార్పణ అడుగు. ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని భూమి మీదికి వచ్చాడు. కృష్ణుడి ముందు మోకరిల్లి క్షమించమని అడిగాడు. నన్ను క్షమించు దేవాదిదేవా, నేను గర్వాంధుడిలా ప్రవర్తించాను. నిన్ను గుర్తించలేకపోయాను. క్షమించు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో క్షమించాడు. భారీ వర్షాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. గోకులంపై సూర్యోదయం అయింది. కృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానంలో ఉంచాడు. గోపికలు ఆనందంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అంతటా పండగ వాతావరణం నెలకొంది. గోపాల బాలురు, గోపికలు తిరిగి గోవులను మేపడం, వెన్న చిలకడం, వ్యవసాయం చేయడం ప్రారంభించారు. కృష్ణుడు తన బృందంతో యమున ఒడ్డుకు వెళ్లి ఆటలు పాటలతో కాలక్షేపం చేయడం ప్రారంభించారు. గ్రామంలో అందరూ సంతృప్తిగా, సంతోషంతో మనుగడ సాగించడం మొదలెట్టారు.